హే గాయ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ పండగ బాగా జరుపుకున్నారా? బాగా పిండి వంటలతో బాగా హ్యాపీగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. అలాగే ఆ విఘ్నేశ్వరుడి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ మామీ వాలర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగా జరుపుకున్నారా పండగని? మా ఇంట్లో ఈరోజు మేము క్లేతో వినాయకుడిని ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం, ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఒక పెద్ద టాస్క్ అని అనుకోవచ్చు క్లేతో చేయడం. మాకు ఆస్ట్రేలియాలో గణేశుడు మట్టితో దొరుకుతాడు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. దాని బదులు మనం ఇంట్లోనే మైదా పిండితో కానీ లేకపోతే వీట్ ఫ్లోర్తో ఫుడ్ కలర్స్తో తయారు చేసుకుంటే ఎంతో బాగుంటుంది వినాయకుడు. నేను ఎప్పుడు అలాగే చేస్తాను ఇంట్లోనే. బట్ ఈసారి క్లేతో ట్రై చేద్దామని, కొంచెం వెరైటీగా ఉంటుంది. మట్టి కాబట్టి మనకు నిమజ్జనానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఈసారి క్లే ట్రై చేద్దామని తీసుకొచ్చాను. కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి కొంచెం అవస్థ పడుతూ చేస్తున్నాం అనమాట. అలవాటు లేదు ఎప్పుడు క్లేతో చేయడం. ఇక్కడ ఈషు ఆద్య ఎంత ఎక్సైటెడ్గా వచ్చి మేము చేస్తామంటే నాకు ఓకే హ్యాపీ అనిపించి వాళ్ళ చేత చేయిద్దామని చెప్పి డిసైడ్ అయ్యి వాళ్ళకి ఇలా రోల్ చేయండి, బాల్స్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. బట్ ఆ క్లే మాత్రం చాలా హార్డ్ ఉంది. మేబీ అది మౌల్డ్ చేయడానికి కొంచెం నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ బేస్ ఇలా చేసి ఆ తర్వాత వీడియోలో చూపిస్తూ చెప్తున్నాం, మీరు ఇలా చేయండి, అలా చేయండి, లెగ్స్ పెట్టండి అని. వాళ్ళిద్దరు సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు, ఫాస్ట్గా చేసేస్తున్నారు అనమాట. ఈశాన్ మాత్రం హీస్ సో హ్యాపీ. వాడు ఎంత బాగా చేశాడంటే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మొత్తం బాడీ నుంచి లెగ్స్ నుంచి మొత్తం చేసేసాడు. ఎలా వచ్చురా నీకు అంటే వాళ్ళ స్కూల్లో ఇలా క్లేతో యాక్టివిటీస్ అవి చేయిస్తారట. వాడు ఒకసారి ఒక గంట కుస్తీ పడ్డాక ఒక షేప్ అయితే వచ్చిందండి మా బుజ్జి వినాయకుడికి. అప్పటికి ఈశాన్ వదలట్లేదు, పట్టు వదలని విక్రమార్కుడిలాగా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇంత గంట కష్టపడితే మా బుజ్జి వినాయకుడికి ఒక షేప్ అయితే వచ్చింది, కానీ ఎందుకో సాటిస్ఫాక్టరీగా లేరు. ఏం చేయాలబ్బా, మళ్ళీ రీస్టార్ట్ చేయాలా ఏంటిది, అస్సలు కుదరట్లేదు. ఏంటో ఎప్పుడు ఒక్కసారి ఫ్లోర్తో చేసిస్తే భలే షేప్ వచ్చి ముద్దుగా ఉంటాడు గణేశుడు. ఇంకా మళ్ళీ సరిగ్గా సెట్ అవ్వలేదు అని చెప్పి అత్తయ్య మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం, రీట్రై చేద్దాం అని చెప్పి మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసాము. అప్పటికి ఇంకా అత్తయ్య ఎనర్జీ లెవెల్స్ అయిపోయినాయి, కానీ ఈశాన్ మాత్రం మళ్ళీ అస్సలు నేను తగ్గేదే లేదు అనుకుంటూ మళ్ళీ మొదలెట్టాడు. అత్తయ్యతో కూర్చొని వాళ్ళిద్దరూ ఏదో కష్టపడి మొత్తానికి గణేశుడికి అయితే ఒక షేప్ తెప్పించారు. పాపం గణేశుడే మా ఇంటికి వచ్చి చూస్తే ఆయన ఫేస్ చూసి ఆయన బాధపడతారో ఏంటో. సో గంట కష్టపడితే ఇదండి మా బుజ్జి గణేశుడి ఫైనల్ లుక్. ఏంటో డ్రై అయిపోయాక ఇలా క్రాక్స్ వచ్చినాయి. సో ఓవరాల్గా ఇలా అనిపించింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే నేను గణేశుడి పూజ కోసం పూలు అవి కోస్తున్నాను. మాకు ఆస్ట్రేలియాలో పూలకు కూడా ఎక్స్పెన్సివే అండి, వెళ్ళి ఆ నర్సరీస్లో వెళ్ళి కొనుక్కోవాలి.
చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అందుకని మా ఇంటి ముందు ఇలా పూలు చక్కగా ఉంటే హ్యాపీగా కోసుకొని పూజకు వాడుకుంటున్నాము. మందార పూలు అనమాట, ఎల్లో అండ్ రెడ్. అదే మనకి ఇండియాలో అయితే వినాయక చవితి అంటే మార్కెట్స్ నిండా పత్రి పూలతో అసలు కిటకిటలాడిపోతుంది. మాకు చూసారా ఎలా బోసిగా ఉందో ఇక్కడ ఆస్ట్రేలియాలో. సరే, అందుకని మాకు పత్రి ఎలాగా అని ఆలోచిస్తే మా ఇంటికి ఎదురుగా అంత బుషేనండి. ఎన్ని చెట్లు కావాలంటే అన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ మాకు యూకలిప్టస్ ఉంది, తర్వాత నేరేడు ఉంది. సో అత్త ఏదో ట్రై చేసి కోస్తున్నారు పత్రి కోసం. అలాగే గరిక కూడా ఉంది. సో ఏ కంట్రీలో ఉన్నా ఎక్కడ ఉన్నా మన కల్చర్ గ్రేట్ కాబట్టి మన కల్చర్ని ఫాలో అవ్వాలి. उदरं पूजयामि, ओम गणाधनाय नमः। नाभिं पूजयामि, ओम गजाननाय नमः। दूर्वायुक्तं समर्पयामि, ओम हरसोनवे नमः। तत्तूरपत्रं समर्पयामि, ओम लंबोदराय नमः। बदरीपत्रं समर्पयामि। ఈ వినాయక చవితి మాకెంతో స్పెషల్ అండి. ఎందుకో చెప్పమంటారా? ఎప్పుడు నేనే పూజ చేస్తాను, అంటే దీపారాధన అన్నీ నేనే చేస్తాను. బట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మా వారు కూర్చొని పూజ చేశారు విఘ్నేశ్వరుడికి. సో ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ స్పెషల్ మూమెంట్ ఫర్ అస్. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహోహో నాకే ముందు ఇవండి మా పండగ స్పెషల్ ఐటమ్స్. మరి మీరేం స్పెషల్ చేసుకున్నారో మరి మాకు కూడా షేర్ చేయండి. सुगंधां सुकृतै स्वमोदकान् कृतप्राचितान् नैवेद्यं गृहाच्यन्देव चर्मध्ये प्रकल्पितान् भक्ष्यं भोज्यं च लेह्यं च चोष्यं पानीयामेव च చెప్పునానా. ఓం ఓం హృదవర్తి సహస్రస్య కర్పూరస్య కలైస్తదా నీరాజనం మాయా దత్తం గృహోణ వరదో భవః. శ్రీ వరసిద్ధి వినాయక చవితి నమః. వినాయక చవితి అంటే మనకు ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యేది ఏంటండి, వీధి చివర పెద్ద పెద్ద గణేష్ విగ్రహాలను చూడడానికి వెళ్తాం కదా. సో ఇక్కడ మాకు ఆస్ట్రేలియాలో అది లేకపోయినా ఈరోజు మాత్రం మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వ్రతం చేసుకున్నారు విఘ్నేశ్వరుని పెట్టుకొని. సో మేము అలా వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి దర్శించుకొని వచ్చేసాం.